అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు గురించే చర్చ. కొన్ని చోట్ల రచ్చ. కాస్త కటువుగా ఉన్నా అందరూ ఒప్పుకోవాల్సిన నిజమేంటంటే, ఇప్పుడు యావత్ ఇండియా మొత్తంలో నెంబర్ 1 హీరో అల్లు అర్జున్. ఈ స్టేట్మెంట్ని మెజారిటీ తెలుగు సినీ అభిమానులు ఒప్పుకోకపోవచ్చు. అంత సీన్ లేదని తేలిగ్గా తీసుకోవచ్చు. పుష్ప 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా అల్లు అర్జున్ పేరే వినిపించదని చాలామంది భ్రమపడుతూ ఉండొచ్చు. కాని రియాలిటీ మాత్రం మీ ఊహకు అందనిది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ కాకుండా చూస్తే అల్లు అర్జున్ అనే తెలుగు సినీ హీరో ఎంత తెలివిగా తన కెరీర్ను బిల్డ్ చేసుకున్నాడు, ఇతర భాషల్లోకి ఎలా చొచ్చుకుపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. హేటర్ అయినా సరే ఆయన ముందు చూపునకు హ్యాట్స్ ఆఫ్ చెబుతారు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కొన్ని సంవత్సరాల క్రితం సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ కాశ్మీర్కు వెళ్లాడు. అక్కడ మారుమూల గ్రామంలో ఓ కుర్రాడితో మాట్లాడుతూ నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగాడు. చాలా క్యాజువల్గా ఏ సల్మాన్ ఖానో, షారూఖ్ ఖానో లేదా అమీర్ ఖాన్ పేర్లో చెబుతాడేమో అని ఇంతియాజ్ అలీ అనుకున్నాడు. కాని ఆ కుర్రాడు మాత్రం అల్లు అర్జున్ పేరు చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఇంతియాజ్ అలీ వంతైంది. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? అప్పటికి పుష్ప సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఈ విషయాన్ని 2 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో స్వయంగా ఇంతియాజ్ అలీనే చెప్పాడు. మరి అల్లు అర్జున్ అనే తెలుగు రీజనల్ హీరో కశ్మీర్లోని మారుమూల గ్రామంలో ఉండే కుర్రాడికి ఎలా ఫేవరెట్ హీరో అయ్యాడు? అంతెందుకు, సరిగ్గా వారం 10 రోజుల క్రితం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అందరికీ గుర్తుంది కదా. అల్లు అర్జున్ కనపడగానే జనాల అరుపులు, అల్లు అర్జున్ చెయ్యి ఊపితే ఈలలు, డైలాగ్ చెబితే కేకలు, కిక్కిరిసిపోయిన మైదానం, కనుచూపు మేర జనం, పుష్పా పుష్పా అంటూ ఒకటే గోల. ఈవెంట్ జరిగింది బీహార్లోనా లేక భీమవరంలోనా అని గిల్లి చూసుకోవాల్సిన పరిస్థితి. పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్కు దాదాపు 2 లక్షల మంది వచ్చారని స్వయంగా పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఒక సాధారణ తెలుగు సినీ హీరో పబ్లిక్ ఈవెంట్ పెడితే 2 లక్షల మంది రావాల్సిన అవసరమేముంది? సౌత్ ఇండియా సినిమాలంటే మీకెందుకు ఇష్టం అని ఒకసారి బీహారుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ని అడిగితే, సౌత్ హీరోలు డాన్సులు బాగా వేస్తారు, ఫైట్లు, యాక్షన్ సీన్లు చాలా బాగా ఉంటాయి, హిందీ సినిమాలలో లేని మజా వాటిల్లో ఉంటుంది అని అన్నాడు. ఎస్, అల్లు అర్జున్ ఈ ఫార్ములానే పట్టుకున్నాడు. హిందీలో డబ్బింగ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ఏది? ఈ ప్రశ్న వినగానే మీ మనసులో మెరిగిన సినిమా పేరును కామెంట్ చేయండి. దేశముదురు 2007లోనే ఈ సినిమా హిందీలో డబ్బైంది. తెలుగులో మాదిరిగానే హిందీ టీవీ ఛానల్స్లలో ఈ సినిమా పెద్ద హిట్. అల్లు అర్జున్ డాన్సు, ఫైట్సు, మాస్కి హిందీ ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఈ హిట్ అల్లాటప్పాగా వచ్చిందేమీ కాదు. దీని వెనక అల్లు అర్జున్ మాస్టర్ బ్రెయిన్ ఉంది. సాధారణంగా మీరు హిందీలో సౌత్ డబ్బింగ్ సినిమాలు చూస్తే అందులో పాటలు ఉండవు. పాటల్ని స్కిప్ చేసి మిగిలిన సినిమాను డబ్ చేస్తారు. ఎందుకంటే ఒక సినిమాను డబ్ చేయాలంటే రైటర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ఉంటే సరిపోతుంది. కానీ పాటలు కూడా పెట్టాలంటే మ్యూజిక్ డైరెక్టర్, సరైన సాహిత్యకారులు, మంచి సింగర్స్, ఇలా చాలా మంది సాంకేతిక నిపుణులు కావాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే పాటలు లేపేసి జస్ట్ సినిమాను డబ్ చేసి వదిలేస్తారు. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నమని మన నిర్మాతలు కూడా 10-25 లక్షలకో డబ్బింగ్ రైట్స్ అమ్మేసి చేతులు దులుపుకుంటారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో 15 ఏళ్ల క్రితమే జాగ్రత్త పడ్డాడు. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి హిందీ డబ్బింగ్ సినిమాల్లో మాత్రమే పాటలు ఉండేవి. ఆయన అద్భుతమైన డాన్సర్ కాబట్టి ప్రేక్షకులు కూడా వాటిని ఆశించేవారు. చిరంజీవి సినిమాలకు డిమాండు, రెవెన్యూ కూడా ఎక్కువ కాబట్టి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడేవారు కాదు. మాస్లో చిరంజీవికి బీభత్సమైన క్రేజ్, ప్రాణాలిచ్చేంత ఫ్యాండమ్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఆయన డాన్స్ లేనన్న విషయం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అల్లు అర్జున్కు కూడా ఈ విషయం బాగా తెలుసు. కాని అప్పటికి అల్లు అర్జున్కి పరిస్థితి వేరు. తను కొత్త హీరో. డబ్బింగ్ సినిమాలో పాటలు పెట్టడమంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాని తనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డాన్స్. అందుకే డబ్బయ్యే తన ఫస్ట్ సినిమా విషయంలోనే అల్లు అర్జున్ జాగ్రత్త తీసుకున్నాడు. తన సినిమాల్లో ఖచ్చితంగా పాటలు ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. డబ్బింగ్ రైట్స్ తగ్గించుకొని మరీ
దేశముదురు సినిమాలో పాటలు పెట్టించాడు. అనుకున్నట్టుగానే హిందీ టెలివిజన్లో దేశముదురు బిగ్ హిట్. అల్లు డాన్స్ కి హిందీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాల రైట్స్ కోసం హిందీ నిర్మాతలు ఎగబడ్డారు. ఇలా అల్లు అర్జున్ 2007 నుంచి ఇప్పటి వరకు తన ప్రతి సినిమాను హిందీలో డబ్ చేశారు. అంతెందుకు, లుక్స్ పరంగా విమర్శలు వస్తాయని ఆలోచించకుండా తన మొదటి సినిమా గంగోత్రిని కూడా హిందీలోకి డబ్ చేశాడు. చివరికి తన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ వరుడుని కూడా డబ్ చేశాడు. తన సినిమా హిట్ అయినా పట్టైనా ఫలితంతో సంబంధం లేకుండా హిందీ మార్కెట్పై ఒక రకంగా దండయాత్ర చేశాడు. ఇక డిజిటల్ మీడియా వచ్చాక అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ని షేక్ చేశాయి. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమా హిందీ టెలివిజన్లో డబ్బై బిగ్గెస్ట్ హిట్ అయింది. వాస్తవానికి పుష్పకు ముందు వరకు అల్లు అర్జున్ సినిమాలన్నీ హిందీలో డబ్బై డైరెక్టుగా టీవీ, యూట్యూబ్లో వచ్చాయి కానీ థియేటర్లో రిలీజ్ కాదు. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ని తక్కువ అంచనా వేసి అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ క్రేజీ హీరో కార్తిక్ ఆర్యన్ షహజాదా పేరుతో రీమేక్ చేశారు. దానికి అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకుంది. దీనికి కారణమేంటయ్యా అంటే అల్లు అర్జున్ స్వాగ్ని కార్తిక్ ఆర్యన్ మ్యాచ్ చేయలేకపోయాడని సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగే నడిచింది. ఒక తెలుగు హీరోని కీర్తిస్తూ కార్తిక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరోని ట్రోల్ చేయటమంటే హిందీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ ఏ రేంజ్లో చొచ్చుకుపోయాడో గమనించండి. పుష్పకు ముందే అల్లు అర్జున్ హిందీలో బిగ్గెస్ట్ మాస్ హీరో. పుష్ప థియేటర్లలో విడుదలయ్యాక ఈ విషయం ప్రపంచానికి తెలిసింది, అంతే. ఇక మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ లాంటి టాప్ మలయాళ హీరోలే కేరళలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రతి ఈవెంట్లో చెబుతారు. మలయాళంలో అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా ఏంటో తెలుసా? ఆర్య. 2006లో ఆర్య సినిమాను మలయాళంలో విడుదల చేశాడు. ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది, అంతే. అల్లు అర్జున్ కేరళపై దండయాత్ర మొదలుపెట్టాడు. ప్రతి ఏడాది తన సినిమాను డబ్ చేసి వదిలాడు. 2007లో హ్యాపీ, బన్నీ, 2008లో పరుగు, ఇలా వరుసగా తన సినిమాలు విడుదల చేశాడు. ఇక్కడ మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 2009లో డబ్బింగ్, ఇతర పనులు ఆలస్యం కావటం వల్ల ఆర్య 2 విడుదల చేయలేదు. ఈ ఏడాది వేస్ట్ చేయడం ఇష్టం లేక తన మొదటి సినిమా గంగోత్రిని 2009లో మలయాళంలో విడుదల చేసి పడేశాడు. దీన్ని బట్టి అల్లు అర్జున్ డెడికేషన్ లెవెల్ ఎలాంటిదో తెలుస్తోంది. దేశముదురు బ్లాక్ బస్టర్ అయినా, వరుడు డిజాస్టర్ అయినా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను మలయాళంలోకి డబ్ చేసి విడుదల చేశాడు. ఇలా మలయాళ హీరోలతో సమానంగా కేరళలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో టెక్నాలజీని అందిపుచ్చుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. సోషల్ మీడియా వచ్చిన కొత్తలో దాన్ని అత్యంత తెలివిగా వాడిన ఏకైక హీరో అల్లు అర్జున్. అంతెందుకు, ఏమాత్రం మొహమాట పడకుండా తనను తాను ప్రమోట్ చేసుకున్న ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్. సోషల్ మీడియా ద్వారా తన పేరునే ఏ బ్రాండ్గా మార్చుకున్న ఓన్లీ హీరో అల్లు అర్జున్. 2010 సమయం నుంచి ఇంటర్నెట్ వినియోగదారులు క్రమంగా పెరుగుతూ వచ్చారు. ఒక్కో ఏడాది ఒక్కో కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటివి పాపులర్ అయ్యాయి. ఆ సమయంలో తను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే ఓ వారం 10 రోజుల ముందు నుంచే ప్రమోట్ చేసుకునేవాడు. Hi, I'm Allu Arjun. Finally, I'm joining Twitter. I would be posting some of my thoughts, some of my pictures. Yeah, of course, my movie updates. I thank all my fans for the birthday wishes. ముసలోళ్ళు అయిపోతున్నాయా బాబు. 1,00,000 మంది ఫాలోవర్స్, 10 లక్షల మంది ఫాలోవర్స్, ఇలా పెరిగినప్పుడల్లా దాన్నొక ఈవెంటులా చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాను అత్యంత ఆర్గనైజింగ్గా వాడుకొని ఒక బ్రాండ్గా ఎదిగిన ఒకే ఒక్కడు అల్లు అర్జున్. ఈ రోజుకు తెలుగు హీరోల్లో బిగ్గెస్ట్ పిఆర్ టీమును మెయింటైన్ చేసేది కూడా అల్లు అర్జునే. ఈ రోజు అల్లు అర్జున్ అనుభవిస్తున్న స్టేటస్, క్రేజ్ గాలివాటంగా ఏం వచ్చింది కాదు. కేవలం పుష్ప సినిమా వల్ల వచ్చింది, అంతకంటే కాదు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు సరైన టైంలో అల్లు అర్జున్కి పుష్ప పడింది. మాస్లో అతని ఫాలోయింగ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది, అంతే. ఒకవేళ పుష్ప రాకపోయినా ఏదో ఒక సినిమా రూపంలో, ఏదో ఒక సమయంలో ఇలాంటి యూఫోరియా ఖచ్చితంగా బయటపడేది.
ఎందుకంటే దీని వెనుక అల్లు అర్జున్ 2 దశాబ్దాల కష్టం ఉంది. ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉంది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఎవరూ సాధించని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గిరిగీసి కొట్టి చూపించాడు. ఈ రోజు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నెంబర్ 1 హీరో అయ్యాడు. రీసెంట్గా ప్రముఖ మ్యాగజైన్ పోస్ట్ ఇండియా ప్రకారం 2024లో అత్యధిక పారితోషికం అందుకున్న టాప్ 10 భారతీయ నటుల జాబితాలో అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. పుష్ప 2 కోసం ఏకంగా 300 కోట్ల రూపాయల పారితోషికం అందుకొని చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచాడు. పుష్ప 2 సినిమాతో 2000 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టాలని అల్లు అర్జున్ ఉవ్వేళ్లూరుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ క్రేజ్ గాలివాటమా లేక కష్టార్జితమా? అల్లు అర్జున్కి నటనలో టాలెంట్తో పాటు తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలన్న విజన్ కూడా ఉంది. మిగిలిన తెలుగు హీరోలకి అల్లు అర్జున్కి మధ్య తేడా ఇదొక్కటే. మిగతా తెలుగు హీరోల్లో